ఇవ్వవా చెప్పు. ఎందుకివ్వను? అదే కదా నా వ్యాపారం. కాకపోతే తాకట్టు పెట్టుకునే అప్పివ్వడం అనేది నా వృత్తి ధర్మం. కాని నీకోసం ఆ ధర్మాన్ని కాదని అప్పిస్తా. ఎందుకో తెలుసా? నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి. అందుకే ఇస్తా. మనిషి బతుకున్నంత వరకు ప్రాణానికి పవర్ ఇచ్చింది డబ్బే, మనిషి నిధులుగా తయారు చేసింది కూడా డబ్బే. అందుకే నాకు డబ్బంటే ఇస్తాం ఇస్తాం ఇస్తాం. కోటయ్య, ఇంకా చాలు. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు, నేను సంతకం పెడతాను, అప్పు తీరుస్తాను. ఇటు ఏంటే నువ్వు తీర్చది? 3 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పుకి 3 పైసలు జమలేదు కానీ 5 లక్షలు తీరుస్తాడంట. చాలా తప్పక. తాకట్టు లేదే దమ్మిడి కూడా అప్పివ్వని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడో తెలుసా? ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ మహానుభావుణ్ణే. ఆయన నా ఇంటికి వచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి చాచి నన్ను అప్పడిగిన రోజునే నేనిచ్చిన 5 లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను. కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి నీచుల చేతిలో తెలిసి ఆగలేక వచ్చి అడ్డుకున్నాను రా.